వచ్చినప్పటి నుంచి సీసీ కెమెరా ఆన్ లోనే ఉన్నాయి సార్. ఏ ఉద్దేశంతో పెట్టారు సార్ సీసీ కెమెరాలు? ఏమైనా తప్పులు జరిగితే ఏమైనా ఇది చేసి చూడడానికి, అది కానీ ప్రతి ఒక్క రోజు జూమ్ చేసి చూడడానికి అవసరం ఏముంటది జనకు? క్లాసులోకి వచ్చి డిస్టర్బ్ చేయడం, మేడం ని బయట నిలబడమని, నేను వెళ్తున్నా సార్ అని మేడం అడిగితే లేదు నువ్వు అక్కడే నిలబడమ్మా అని చెప్పేసి క్లాస్ లోకి వచ్చి ఎట్లా అంటే అట్లా మాట్లాడుతున్నారు సార్. ఏమన్నా కూడా నాకు హెల్త్ బాగాలేకపోయింటే ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలంటే ప్రిన్సిపల్ అన్న రావాలంటే మేడం అన్న రావాలంటే నేను మగోని నేను వచ్చి ఏం చేయాలా? మేడమ్స్ కనీసం మేడమ్స్ కన్నా పంపించాలంటే వాళ్ళని కూడా పంపిలు. గంట తర్వాత ట్రీట్మెంట్ స్టార్ట్ అయింది. అదే ప్లేస్ లో వాళ్ళు ఎవరైనా ఉంటే ఇట్లే సార్ ఊరినే ఉంటారా? మొన్న కూడా ప్లేయర్ కి ఎండలో నిలబెడతారు, ఎండలో పడిపోయి కింద పడిపోయినంటే పడిపోతామని అది మామూలే, డ్రామా చేస్తున్నారు. సార్ చూస్తే స్టేట్ లో నిలబడతారు, అక్కడ మమ్మల్ని చూస్తే అంతకు నిలబడిస్తారు సార్. ఈ రోజు అయితే ఏమైనా లోఫర్స్ స్టాఫ్ టీచర్స్ కూడా లోఫర్స్ అంటే మేము కూడా లోఫర్స్ అంట. సీసీ కెమెరా ఏదో వీడియో తీసుకొని జూమ్ చేసి నేను నైట్ టైమ్స్ చూస్తాను ఈ వీడియో అని సార్ చెప్తారు సార్. నైట్ టైమ్స్ చూస్తుంటా మీ వీడియో ఢిల్లీ పంపిస్తాను పెళ్ళిళ్ళు కానీ కావు. వీడియో ఎక్కడ తీస్తారు? సీసీ కెమెరా జూమ్ చేసి వీడియో తీసుకున్నా సార్. తీసుకొని ఆ వీడియో పెట్టుకుని భయపడతాను ఢిల్లీ వరకు పంపిస్తే మీకు పెళ్ళిళ్ళు కానీ కావు. మీరు ఏం చేసుకుని నేను మొగోడిని, నేనేం చేసుకుని మీరు ఏం చేసుకుని ఏం కాదు, మీరు ఆడవాళ్ళు. ఆ సార్ ఏం మాట్లాడినా కరెక్ట్ అంట సార్, ఏం మాట్లాడినా తప్పు అంట సార్. ఎట్లా మీరు అన్నప్పుడు కరెక్ట్ కాదని తప్పు అంటున్నారు కానీ సార్. మరి అది ఎట్లా చెప్తారు సార్ అంటే నాకు 56 సంవత్సరాలు, నేను మర్చిపోతా, నాకు మతి మరపు ఉంటది అన్ని ఆ సారే చెప్తారు సార్. గుడ్ మార్నింగ్ అవసరమే లేదు, గుడ్ మార్నింగ్ అంటారు. కార్లేంటి అని సైలెంట్ గా వెళ్తే పిలిచి మళ్ళీ గుడ్ మార్నింగ్ చెప్పడం తెల్లానికి ఎట్లా కానొస్తున్నా నేను మిమ్మల్ని అని అడుగుతాడు సార్. సినిమాలో చూసి ఇక్కడ మీ దగ్గర ఇంటుంటే మేమైతే ఫ్రైడే నుంచి స్టార్ట్ చేసినాం సార్. మాకు అసలు వెళ్ళిపోతాం చెప్పారు, పట్టించుకోవడమే లేదు సార్. సార్ అదేదో లీజర్ పీరియడ్ లో మాట్లాడితే అయిపోతుంది కదా సార్. అది క్లాస్ జరిగేటప్పుడు మేడం ని బయటికి పోమని డోర్ వేసుకొని ఏం మాట్లాడుతున్నారు? డిలీట్ చేశారు. మేము అడిగినటువంటి ప్రశ్నలు అన్ని రికార్డ్ చూపిస్తాను అని తిట్టినాడు సార్. ఎందుకు సార్ మీరు అట్లా తిట్టచ్చా అని అడిగితే నేనెప్పుడన్నా తను చెప్పినటువంటి డిలీట్ చేసుకుంటాడు, మేము అడిగినటువంటి రికార్డ్ చేసి పెట్టుకుంటాను సార్. అప్పటి నుంచి తను వచ్చినప్పటి నుంచి సీసీ కెమెరా ఆన్ లోనే ఉన్నాయి సార్. ఏ ఉద్దేశంతో పెట్టారు సార్ సీసీ కెమెరాలు? ఏమైనా తప్పులు జరిగితే ఏమైనా ఇది చేసి చూడడానికి, అది కానీ ప్రతి ఒక్క రోజు జూమ్ చేసి చూడడానికి అవసరం ఏముంటది జనకు? సీసీ కెమెరా ముందు నుంచి ఉన్నాయా? ఇప్పుడు ఎగ్జామ్ టైమ్ లో పెట్టినారు సార్. ముందు మేము ఫస్ట్ ఇయర్ లో ఉన్నప్పుడు లేదు సార్, ఎగ్జామ్స్ టైమ్ లో పెట్టినారు. అవి ఉండిలేండి సార్ ఆన్ చేసినారు ఎగ్జామ్స్ టైమ్ లో అని ఊరికే ఉంది. ఆ తర్వాత ఆన్ చేయడానికి ఏం సార్ మరి అది నైట్ టైమ్స్ చూస్తున్నాడంట సార్, జూమ్ చేసి చూస్తున్నాడంట. ప్రిన్సిపాల్ గా సీసీ కెమెరా ఓన్లీ కాలేజ్ హౌస్ లో తప్ప ఇంటి దగ్గర ఇక్కడ బయట యూజ్ చేసేకి రైట్ లేదు సార్. అతను పిల్లలు లేదా సారే స్వయంగా చెప్తున్నారు సార్. నేను ఇంటి దగ్గర చూస్తాను మా దగ్గర ఒక మాట మాట్లాడుతున్నారు సార్, మీ దగ్గర ఇంకో మాట మార్చి మాట్లాడుతున్నారు సార్. మీకు న్యాయం అయితే చేస్తాము. ఇంతమంది వద్దనిన తర్వాత మీకు న్యాయం చేస్తాను.